బీజేపీ నేతల తీరు హైకమాండ్కి అర్థం కావడం లేదా? కీలక విషయాల్లో నేతలు పార్టీ లైన్ దాటి అతిగా ప్రవర్తిస్తున్నారా? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇష్టారీతిన మాట్లాడడంతో ఈ విషయంపై హైకమాండ్ సీరియస్ గా ఉందా? అందుకే పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి రాష్ట్ర నేతలకు లెఫ్ట్ రైట్ ఇచ్చారా? కిషన్ రెడ్డి దెబ్బకు నేతలు తెల్లముఖం వేశారా? తెలంగాణ బీజేపీ నేతల తీరు సొంత పార్టీ నేతలకు అర్థం కావడం లేదు. కమలం పార్టీలో కొందరు నేతలు ఇష్టం వచ్చినట్టు ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశం ఆ పార్టీకి ఇబ్బందిగా మారిందట. అయితే పార్టీ లైన్ దాటి కొందరు ప్రవర్తిస్తుండటంతో పార్టీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చిందట. అంతేకాదు పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని హెచ్చరించినట్టు తెలిసింది. ఇప్పటి వరకు పార్టీ చీఫ్ డైరెక్టర్ గా ఎవరిని ఈ స్థాయిలో విమర్శించలేదట. కానీ ఇప్పుడు మాత్రం కిషన్ రెడ్డి ఆగ్రహాన్ని చూశాక చాలా మంది సీనియర్ల మొహం మాడిపోయిందని చెప్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. జూన్ 2వ తేదీన ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టడం ఖాయమని బాంబు పేల్చారు. అంతేకాదు కేసీఆర్ కవితతో కొత్త పార్టీ పెట్టిస్తున్నాడని ఆరోపించారు. ఆ తర్వాత కవిత పాదయాత్ర కూడా చేస్తుందని, మరో షర్మిల కూడా అవుతుందని రఘునందన్ రావు ఆరోపించారు. దెయ్యం పార్టీలో 10 ఏళ్ల రాజకీయం ఎలా చేశారంటూ కవితను నిలదీశారు. కేసీఆర్ కుటుంబంలో అధికారం కోసం తగాదా వస్తే తెలంగాణ ప్రజలకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో దేవుళ్ళున్నారా దయాలున్నారా అని మొదలుకొని పంచాయతీలు జరుగుతాయి. ఎవరింట్లో దేవుళ్ళు ఉన్నారు, ఎవరింట్లో దయాలున్నాయి? దేవుడు దయ్యం ఎందుకు అయ్యిండు? ఎంపీ చేసినప్పుడు దేవుడు ఎందుకాయే? ఓడిపోయినాక అడ్డదారిలో తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తే దేవుడు ఎట్లాయే? దేవుని పక్కన దయాలుంటే 12 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం. అంతకుముందు బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. జూన్ 2 లేదా డిసెంబర్ 9 తర్వాత కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అవుతుందని బాంబు పేల్చారు. ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందని, కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మధ్య రాజీ కుదిరిందని ఆరోపించారు. ఇరు పార్టీల మధ్య విలీనం, అధికార మార్పుడే మిగిలి ఉందన్నారు. అంతేకాదు తెలంగాణలో సీఎం మార్పు ఖాయమని, రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పారు. గతంలోనూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలంగాణ కాంగ్రెస్ లో ఆగస్టు సంక్షోభం తప్పదన్నారు. కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలుతుందని రేవంత్ కు వార్నింగ్ ఇచ్చారు. ఇక బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి తారాస్థాయికి చేరుకుందని, మంత్రులంతా కుంభకోణంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. ఇలా పార్టీ లైన్ అతిక్రమించి నేతలంతా సంచలనాల కోసమే ఇలా మాట్లాడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే బీజేపీ నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడుతుండటంతో జనంలో తీవ్ర విమర్శల పాలవుతున్నారనే టాక్ ఉంది. ఇవన్నీ పార్టీ ఆఫీస్లో కూర్చొని చేయడంతో పార్టీ అధికారిక స్టాండ్ ఇదేనంటూ జనం చర్చించుకుంటున్నారట. అయితే ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన రాష్ట్ర పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగారట. పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్న నేతలకు క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. నిజానికి ఇటీవలి కాలంలో బీజేపీ అగ్రనేతలంతా ఎవరి రాజకీయం వారిదన్నట్లుగా ఉన్నారు. కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ గా ఉన్న కిషన్ రెడ్డి పార్టీపై తక్కువ సమయం కేటాయిస్తున్నారు. అదే సమయంలో ఆధిపత్య పోరాటం, సొంత రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు. మొత్తంగా పార్టీలో కొందరు నేతల తీరు శృతిమించడంతో కిషన్ రెడ్డి జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని చెప్తున్నారు. మరోవైపు బీజేపీ అధ్యక్షుడిని హైకమాండ్ ఇంకా ప్రకటించలేదు. అలా ప్రకటిస్తే పరిస్థితులన్నీ సద్దు మణుగుతాయని, పార్టీ స్టాండ్ ఏమిటో అందరికీ స్పష్టంగా ఉంటుందని చెప్తున్నారు. కానీ హైకమాండ్ మాత్రం ఇంకా పార్టీ అధ్యక్షుడిని నియమించడానికి ఎలాంటి ఆసక్తి చూపడం లేదు. పార్టీ చీఫ్ ఎంపిక విషయంలో హైకమాండ్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో ఆ పార్టీ నేతలకు అర్థం కావడం లేదని అంటున్నారు.